హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ ఏంటో అందరికీ తెలిసిందే కదండి. ఈరోజు సీరియల్ మొత్తం చాలా బాగుందండి. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ కూడా భలేగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభావతి అయితే మీననైతే చాలా అగౌరవపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది తన పుట్టింటి వాళ్ళని. అందుకు బాలు మరి మీనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా నువ్వు పుట్టింటికి వెళ్ళి ఏం తీసుకొచ్చావు, ఏం తీసుకురాలేదనేసి మీనను అంటూ ఉంటే కూడా బాలు చాలా సపోర్ట్ చేస్తాడు. అందుకు మీన చాలా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. మరి అంతేకాకుండా మీనను తను గట్టిగా అరుస్తూ ఉంటే బామ్మకు డౌట్ వచ్చి అడిగినప్పుడు మరి మీనా కానీ బాలు కానీ ఏం సమాధానం చెప్తారనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా బాలు తన సొంత కారును అంటే తన ఒక ట్యాక్సీని అమ్మిన విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళ నాన్నగా తెలియకుండా ఏ విధంగా మేనేజ్ చేస్తారనే విషయాన్ని కూడా మనం ఈరోజు సీరియల్లో చూడాల్సి ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోద్దాం. నిన్న సీరియల్ కంటే బాగా వెళ్ళినట్లయితే ఇంకా అందరు కాకరవత్తులు కాల్ చేసి ఇంకా అందరూ లోపలికి వచ్చేస్తారు కదా. మీనా కూడా బాలు లోపలికి వచ్చేసిన తర్వాత మీనా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ముళ్ళకంప, ఏంటి పూలకంప మీద ముళ్ళకంప ఒక్క మాట కూడా పండిపెట్టలే కదా అనేసి అంటూ ఉంటే, ఓ నువ్వు అంతగానో పొంగిపోని అవసరం లేదులే, నేనేమో ఆడ తప్పు మాట్లాడింది కాబట్టి మా అమ్మ అందుకనే తప్పును కరెక్ట్ చేసి మాట్లాడిన, అంతేగాని నీ మీద ఏదో ప్రేమతోటో ఏమో కాదు. అయినా నువ్వు అలా రవికి పెళ్లి చేయడం ఉంటే అసలు ఇదంతా సమస్య వచ్చైనా కానే కాదు. అంటే ఏంటి పొయ్యి తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే వస్తావేంటి, ఇంకా నువ్వు మర్చిపోవా అనేసి అంటే, ఏదో మా నాన్నగారు నిన్ను తీసుకురమ్మనే ఉద్దేశంతో నేను ఇంటికి తీసుకొచ్చాను, అంతేకాని అవన్నీ మర్చిపోయి నీతో ఏదో ప్రేమగా ఉన్నాననేసి అనుకోకు నువ్వు అంటే. అప్పుడే ఇంకా మీనా ఏంటి ఇంకా అలానే ద్వేషిస్తారా నన్ను, ఇంకా ఆ మాటలన్నీ మర్చిపోరా అంటే. అప్పుడే ఇంకా తన దగ్గర అంటే వాళ్ళ అమ్మగారు తన దివాళీ కట్నంగా రింగు పెట్టింది, ఇగో నీ రింగు నాకు అవసరం లేదు, పరాయి వాళ్ళ సొమ్ము నాకు అవసరమే లేదంటే, ఏంటి బాలు అలా చేస్తావేంటి, ఏదో పెన్ను పేపర్ ఇచ్చినట్టుగా తీసిస్తావేంటి, అది మా అమ్మ వాళ్ళు పెట్టింది నీకే కదా, దాన్ని ఎందుకు తీసిస్తాము అనేసి అంటుంటే, అయ్యో మీనా నువ్వు అంతగానో పొంగిపోవడం అవసరం లేదు, నీ మీద ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే. అప్పుడే బామ్మ కూడా వస్తూ ఉంటే, ఏరా బాలు మీనని ఏమంటున్నావు, అసలు అర్థం చేసుకోవా ఏంటి, ఎందుకు అంత తనను దబాయిస్తున్నావేంటి అనడంతో బాలు, అయ్యో నానమ్మ అలా ఏం కాదులే, నేను ఊరికే తనతో మాట్లాడుతున్నాను, నువ్వు ఊరికే మాట్లాడినట్టు లేదురా బాలు, తనని ఏదో దబాయిస్తున్నట్టు తిడుతున్నట్టు ఉంది అంటే. అప్పుడే ఇంకా అటువైపు నుంచి వెళ్ళి బాలు వాళ్ళ నాన్న వచ్చేసి, అయ్యో అమ్మ అదేమీ ఉండదులే, బాలుకు తెలుసు కదా ఏ విధంగా మాట్లాడాలో, నాకు అప్పుడు బాగా లేనప్పుడు తన సరే టైంకు మెడిసిన్ ఇవ్వనందుకు తను అలా అరుస్తున్నాలే, అంతేగాని వాళ్ళ మధ్య ఏముంది అంటే. అరే బాలు అంతగానో వచ్చేటప్పుడు మీనే కదా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, తనకు టైం దొరకనప్పుడు నువ్వగానే ఇవ్వచ్చు కదా మీ నాన్నగారు చూసుకోనికి, దానికి అంతగానో మీన మీద అరుస్తావేంటి. మీనా ఇంకోసారి బాలు ఏమన్నాననుకో నాకు ఫోన్ చేసి చెప్పు, అరే నువ్వు కనీసం నువ్వైనా బాగా చూసుకోరా మీనని, మీ అమ్మ అంటూ ఎలాగో చూసుకోదు కదా అనేసి అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది బామ్మ. ఇంకా అంతలోనే ఇంకా బామ్మ అయితే సరేరా నేనైతే వెళ్ళిపోతానే ఇంకా అనేసి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ బయటికి వచ్చేస్తూ ఉంటారు. రావడంతో ఇంక ఇలా అంటుంది బామ్మ, అరే ప్రభావతి ఇంకా నేను వెళ్తున్నాను, నేను అంటే ఎందుకు అత్తయ్య అనేసి ఏమనుకున్నా అలానే ఉండిపోతుంది ప్రభావతి. అయినా నా కొడుకింటికి నేను ఎప్పుడంటే అప్పుడు వస్తాను వెళ్తాను, అయినా నువ్వు ఎప్పుడు ముఖం చెట్లించుకొని అలా ఉంటే మాత్రం నీ నాన్నని అసలుకి అనుకోకు, అది నా కొడుకు ఇల్లు, నా కొడుకింటికి నేను ఎప్పుడైనా వస్తాను, నా శేష జీవితాన్ని నా సొంత ఇంటి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఉంటున్నానే, కాకుంటే నేను ఇక్కడే ఉండేదాన్ని అనేసి అంటే. అప్పుడే వాళ్ళ అబ్బాయి, ఏరా ఏంటి అమ్మా అలా ఎందుకు అంటున్నావు, నీది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, అరే అది నువ్వంటున్నావు కానీ నీ భార్య నోట ఒక్క మాటైనా వస్తుందా అంటే దాని సంగతి తెలిసిందే కదా అమ్మ, నువ్వెందుకు అలా ఎందుకు మాట్లాడతావు, అయినా ప్రభావతి నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఒకలాగా ఇంకొనొకలాగా చూడమాకు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ పెద్ద కొడుకునే, అరే నేను అలా అంటూ నువ్వు ఇంటికి డబ్బులు అంటే ప్రభావతుల్లో పెద్ద కొడుకు ఎప్పుడు పెద్ద కొడుకు కొడుకు మీద ఉండడం కాదు, మిగతా వాళ్ళని కూడా పట్టించుకోవాలి అనేసి అంటూ ఉంటుంది. అరే మనోజ్ నువ్వు ఇంటికి డబ్బులు తీసుకురావట్లేదట, బాలు ఒక్కడే ఎలా కష్టపడి పనిచేస్తున్నాడు, వాడు ఒక్కడే ఇల్లు గడపడం ఎలా అవుతుంది, నువ్వు కూడా ఎంతో కొంత మనీ ఇవ్వాలి కదా, అలా ఇవ్వకుండా ఎలా అంటే. అలా అంటారేంటత్తయ్య, వాడు నాకు నెలకు డబ్బులు ఇస్తున్నాడు అని నువ్వు చెప్తే కాదు వాడు చెప్పాలి, చూడు బాలైతే నెలకు తీసుకొచ్చడంతో నీకు ఇస్తాడు,
అనేసి చెప్తా ఉంటుంది బామ్మ. అరే బాలు, నువ్వు మీనను చక్కగా చూసుకో, మీ అమ్మ చూడు ఎలా చూస్తుందో, కనీసం నువ్వైనా తన ప్రేమగా దగ్గర తీసుకొని చూసుకో అనేసి చెప్తా ఉంటుంది బామ్మ. అంతేకాకుండా ఏ పార్లర్లమ్మాయి, నువ్వు కూడా మీనకు అప్పుడప్పుడు సహాయం చెయ్యి అంటే అప్పుడే ప్రభావతి ఇలా అంటుంది. అంటే తనకు పార్లర్ ఉంది కదా అత్తయ్య, తనకు అంత సమయం ఎక్కడ ఉంటుంది? మీనా అంటే ఖాళీగా ఇంట్లో ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రం ఏ పని చేయకుండా ఎందుకు ఉంటుంది? తనే కదా అన్ని పనులు చేసేది అనేసి ఇంకా బామ్మ చెప్తా ఉంటే రోహిణి అయితే, సరే అమ్మమ్మ గారు, నేను చేస్తాలే, నాకు టైం దొరికినప్పుడు. అలా అన్నావు బాగుంది, మీ అత్తకైనా కనీసం చెప్పు, మీ అత్తలాగా కాకుండా కనీసం నువ్వైనా మంచిగా ఉండు అనేసి రోహిణితో అంటూ ఉంటుంది బామ్మ. సరేరా, నువ్వు సరే ప్రభావతి, కానీ నా కొడుకుని మాత్రం జాగ్రత్తగా చూసుకో అనేసి చెప్తా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నేను బాగా చూసుకోలేదు అత్తయ్య, అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు, వాని ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చెప్తున్నా నీకు అనేసి అయితే అంటూ ఉంటుంది బామ్మ. ఇంకా సరే అనేసి ఇంకా మీనా కూడా బామ్మ వెళ్తుంటే చాలా అంటే బాధపడుతూ ఉంటుంది. ఇంకా సరేరా నేను వెళ్ళొస్తాను అనేసి అనడంతో ఇంకా బాలు అయితే తన సొంత క్యాబ్ కాకుండా వేరే క్యాబ్ను మాట్లాడి పంపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా బామ్మ, అందరిని చూసానురా, కానీ రవి ఒక్కడు వస్తే బాగుండేది అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది బామ్మ. ఇంకంతలోనే, అరే బాలు, నీ క్యాబ్ ఏమైంది, వేరే వాళ్ళ క్యాబ్ పంపించావు అనేసి అంటే అప్పుడే బాలు, అయ్యో బామ్మ, అది వైజాగ్ ట్రిప్ వెళ్ళిందిలే, రానికి టైం పడుతుంది, అందుకే వేరే క్యాబ్ అతన్ని మాట్లాడి పంపించాను అనేసి చెప్తా ఉంటాడు బాలు. ఇంకా సరే అనేసి బామ్మ అయితే అందరికీ జాగ్రత్తలు చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇంకా తను వెళ్ళిపోవడంతో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇంకా అప్పుడే ప్రభావతి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మీనా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడడం. ఏరా, నువ్వు మొన్న మీ అత్తవారింటికి వెళ్ళావు కదా, దివాళీ కట్టంగా ఏం పెట్టారు ఏంటి అనేసి అయితే అడుగుతూ ఉంటుంటే ఎందుకు నీకు అవన్నీ ఎందుకు చెప్పాలి, లేకుంటే నువ్వే వెళ్ళి అక్కడ ఖర్చు చేసి అన్నీ ఒడగొట్టుకొని వచ్చావా ఏంటి అనేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. ఎందుకమ్మా నన్ను ఒక్కడే అడుగుతావేంటి, అయినా మీ అత్తవారింటి వాళ్ళకి పూలు అమ్ముకోవడం తప్ప ఏముంది, నువ్వు వచ్చినా కూడా నేను ఇంట్లో వదిలిపెట్టేసి వాళ్ళు పూలు అమ్ముకొని ఉన్నట్టే ఉన్నారులే అనేసి అంటే, ఏంటి మా అమ్మ వాళ్ళ గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతుంది అనేసి ఇంకా మీనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అంతలోనే బాలు అయితే, నన్నంటావేమమ్మా, మరి నీ పెద్ద కొడుక్కి వాళ్ళ మలేషియా మామయ్య మరి ఏం పంపించారు, ఎంత బంగారం వేశారు చూడు అనేసి అంటే, వాళ్ళదేముంది, వాళ్ళు ఎప్పుడైనా ఈ క్షణంలో అయినా పంపిస్తారు, నిన్ను కదా నేను అడిగేది అంటే వాడికో నయం నాకో నయమా అనేసి అంటే, అరే బాలుని చెప్పేది విను అనేసి అంటే, చూడు మా అత్తయ్య గారు లేకపోవచ్చు, కానీ వాళ్ళకు మంచి మర్యాద బాగా తెలుసు, నేను వెళ్ళినప్పుడల్లా నాకు కడుపు నిండా అన్నం పెట్టయితే మా అత్తయ్య పంపిస్తుంది, వాళ్ళకి ఇప్పుడే కదా గిరాకీ వచ్చేది, పూలు దివాళీ ముందే కదా వాళ్ళకి చాలా గిరాకీ వస్తుంది పూలు, అయినా కూడా అదంతా విడిచిపెట్టుకొని నేను వచ్చాననే ఉద్దేశంతో మమ్మల్ని బాగానే చూసుకున్నారులే, వాళ్ళు ఉన్నంతలో మాకు ఏదో పెట్టారు, చూడు నా వేలికి ఉంగరం పెట్టారు అనేసి అయితే బాలైతే చెప్తా ఉంటాడు. అందుకు మీనైతే చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే తన అమ్మ వాళ్ళని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుకున్నందుకు మీనైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే, సరే నాకైతే వేలికి రింగు పెట్టారు, మరి వీడికి ఏం పెట్టారు వాళ్ళ మలేషియా మామయ్య, ఏంటి ఒళ్ళంతా బంగారం చేసి పంపించాడా, లేదా షిప్లో పంపిస్తున్నాడా వెనకాల అనేసి అయితే వెతకారంగా మాట్లాడతారు బాలు. అరే బాలు, అలా మాట్లాడతావేంటి అనేసి అంటూ ఉంటే, మరి ఒకరిని మాట్లాడేటప్పుడు ఇంకొకరి గురించి కూడా చూసుకోవాలమ్మా, ఒకరికే వెనకేయడం కాదు అనడంతో అయినా ఈ నెల నేను ఇంకా అప్పుడే ఇంకా, అరే బాలు నీదొక అసలు ట్యాక్సీ ఏమైంది, వేరే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అనేసి అయితే వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు ఇంకా ట్యాక్సీ లేదనే విషయాన్ని అయితే బయట పెట్టకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు బాలు. అంటే నాన్న అది వేరే వెళ్ళింది కదా, అందుకే ఇప్పుడు ఒక 1 వీక్ వైజాగ్ ట్రిప్ ఉంది, ఈ 1 వీక్ నేను ఖాళీగానే ఉంటాను అనేసి అంటే అప్పుడే ప్రభావతి, వారం రోజులు ఖాళీగా ఉంటే ఇవంతా ఈ ఇల్లు ఎలా గడుస్తుంది, ఇంట్లో సరుకులు ఇవన్నీ ఎలా వస్తాయి, ఇద్దరు ఖాళీగా కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు తింటూ ఉంటారా ఏంటి అనేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే, ఒక నిమిషం ఆగండి అత్తయ్య అనేసి తను పార్లర్ నడుపుతూ ఉంటుంది కదా, తనకు వచ్చిన సంపాదన అయితే తీసుకొచ్చి వాళ్ళ అమ్మకైతే ఇస్తూ ఉంటుంది. ఇవ్వడంతో ఇంకా రోహిణి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది ప్రభావతి. చూసావా, తనంటే పార్లర్ నెలకి ఇంత ఇస్తుంది, మరి మనోజ్ ఇచ్చాడా అంటే ఇవ్వలేదని చెప్పబోయేసరికి ఇంకా తన తల్లే మేనేజ్ చేస్తూ ఉంటుంది. వాడు మొన్ననే ఇచ్చాలే, మొన్ననే నాకు పంపించేశాడు అనేసి చెప్తా ఉంటుంది. అవునా, ఇచ్చేసావరా మనది డబ్బులు అంటే, ఇచ్చానన్నయ్యా, ఇచ్చాను అనేసి తడబడుతూ ఉంటారు. సరే ఇప్పుడు మీ ఆ సంపాదన ఏది, మీ ఇప్పుడు వానోలు ఉంటే ఇంట్లో సరుకులు ఇవన్నీ ఎలా వస్తాయి అనడంతో వాళ్ళ నాన్నగారు అంటే బాలు నాన్నగారు అయితే, ఏంటి ప్రభావతి, ఒక వారం రోజులు వారు పని చేయకుంటేనే ఇల్లు గడవకుండా ఎలా ఉంటుంది, ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కదా, ఆల్రెడీ మన మౌనిక చేసిన డబ్బులు కూడా నీకే ఇస్తుంది కదా,
వాడు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? అప్పుడే మౌనిక వాళ్ళ చెల్లె కూడా ఎందుకమ్మా బాలు అన్నయ్యని అలా అంటావేంటి అనేసి అంటూ ఉంటే, ఒక వారం రోజులు పని చేయకపోతే ఏమవుతుంది? ఎప్పటికీ పండుగలకు అన్నిటికీ అన్నయ్య వెళ్తూ ఉంటాడు కదా, ఈ వారం రెస్ట్ తీసుకొనివంటే, వారంలో నువ్వు నీకేం తెలుసు ఇల్లు గడవడం అంటే ఏంటనుకుంటున్నావు? ఇంతమంది ఊరికే ఖాళీగా తిని కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక్కరు కాకుండా ఇద్దరు కూర్చొని తింటారు, అందులో ఇంకా మీన ఒక ముద్ద అన్నం ఎక్కువనే తింటుంది అనేసి అయితే మీన గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ప్రభావతి. అప్పుడు ఇంకా మీనకి అప్పుడే మీన ఇలా అంటుంది, సరే అత్తయ్య ఈ వారం రోజులు నేను ఒక్కటే పూట అన్నం తింటానులే అనేసి అయితే మీన చాలా ఏడ్చుకుంటే అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అంటుంది, ఏంటత్తయ్య మీన తింటేనే ఇంట్లో అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయా, అలా ఎందుకు అన్నారు అనేసి రోహిణి నీకేం తెలియదు అమ్మాయి అనేసి అంటూ ఉంటుంది. అయినా అప్పుడే ప్రభావతి వాళ్ళ హస్బెండ్, ఏం ప్రభావతి నీకేం మాట్లాడదో తెలియదా, అలా బాధ పెడతావేంటి ఆ అమ్మాయిని అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా బాలు కూడా తన వెనకాల వెళ్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ మీరు మా అమ్మ వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడినందుకు, అంటే అంటే అక్కడ మా అమ్మ వాళ్ళని తప్పు చేసి మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడాను, వాళ్ళ వైపు తప్పు లేదు కాబట్టి నేను మాట్లాడాను అంతే, కానీ నీ మీద ఏదో ప్రేమతోటి ఏదో మీ ఇంటి మీద గౌరవంతో ఏం కాదులే అనేసి అంటూ ఉంటాడు బాలు. అయినా మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారండి, ఇంకా మా మీద ద్వేషంగా ఎందుకు ఉంటారు అనేసి అయితే అంటూ ఉంటుంది మీనా. ఇంకా వాళ్ళిద్దరి మీద సంభాషణ జరుగుతూ ఉంటుందండి. చూద్దామండి రేపటి ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే ఈరోజు వీడియో. మీ కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.